హాయ్ అండి. అందరికీ నమస్కారం. చుక్కలు లేకుండా చకచకా వేసే ముగ్గులతో పాటు ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలను కూడా తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చల్లని నీళ్లతో స్నానం చేయాలి. తొలినాడు ఉతికి ఆరవేసిన తెల్లని వస్త్రాలు ధరించాలి. ఒకటి కట్టుకునేదైతే ఒకటి ఉత్తరీయం. ఉత్తరీయం లేనిదే ఏకవస్త్రధారి అయిన వ్యక్తి చేసే పితృకార్యాలకు ఫలితం లేదు, పైగా రాదు. అశుచిగా ఉండరాదు, అసత్యమాడరాదు, కాని పనులు చేయకూడదు, నిద్రించరాదు, మనసు ఎలాంటి దుష్ట చింతనకు లోను కారాదు, తాంబూలం వేయరాదు, విష్ణు కథలనే చదవాలి, వినాలి. దశమి నాడు ఏకభుక్తం చేయాలి. మర్నాడు పగలు రాత్రి పూర్తిగా ఉపవాసం చేయాలి. విష్ణువాలయానికి వెళ్ళి ఈ రాత్రి జాగారం చేయాలి. వేకువజాము కాగానే స్నానం చేసి హరినామ సంకీర్తనం చేయాలి. ద్వాదశి గడియలు రాగానే విష్ణు భక్తులు విద్వాంసులు అయిన బ్రాహ్మణులకు షడ్రసోపేతమైన విందు చేసి వారికి సంతృప్తి కలిగించాలి. భోజనానంతరం తాంబూలం, సువర్ణపు నాణాలు దక్షిణగా ఇవ్వాలి. తరువాత మిత్రులతో పారాయణ చేయాలి. ఆ భోజనం నూనె పిండి వంటలతో, మాంసంతో చేయకూడదు. శాస్త్ర విరుద్ధమైన కూరలు తినరాదు. ఆ పగలు కూడా నిద్రించరాదు. ఆ రాత్రి భుజించరాదు. ఆ రాత్రి స్త్రీ సంగమం పనికిరాదు. ఏకాదశి రోజున స్వేచ్ఛా విహారం పనికిరాదు. ఇలాంటి సూత్రాలన్నీ పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయాలి. నా ముగ్గులతో పాటు ఈ మంచి విషయం కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.